ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. మంచిది. వాక్యధ్యానము కొరకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనము. దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగా సహాయకుడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఆశ్రయము. దేవుడు మనం ఆపదలో ఉన్నప్పుడు, ఆపద కాలంలో నమ్ముకొనదగా సహాయకుడు. ఎందుకంటే దేవుడు బలమైన గొప్ప కార్యాలు తన బిడ్డల పట్ల చేయగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. కనుక ఆపత్కాలంలో మనకి ఎవరికైనా ఒక ఆపద, ఒక సమస్య, ఒక ఇరుకు, ఇబ్బంది, నిజంగా శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభువు నమ్మదగినవాడు. ఏమని రాయబడుతూ ఉన్నది? ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగా సహాయకుడు. నిజంగా ఆపదల్లో నుంచి విడిపించే దేవుడు, బాధల్లో నుంచి, కష్టాల్లో నుంచి, శ్రమల్లో నుంచి విడిపించే దేవుడు కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు. ఏమని రాయబడుతుందంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఆయన ఆశ్రయమై ఉన్నాడు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి దేవుడు దుర్గమునై ఉన్నాడు. ఒక ఆశ్రయము, ఒక దుర్గం అనేది అది చాలా గొప్పదై ఉన్నది. ఆ రెండు కూడా మన దేవుళ్ళో ఉన్నాయి ప్రియులరా. ఏమని రాయబడుతూ ఉన్నదంటే, దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఒకటి ఆశ్రయము, రెండోది దుర్గము. ఆయనే మనకు ఆశ్రయము, మన దుర్గమై ఉన్నారు. నిజంగా మనం ఆపద కాలంలో ఆ ఆశ్రయంలోనికి, ఆ దుర్గములోనికి మనము వెళ్తే మనం సురక్షితముగా కాపాడబడతాము. మన కష్టము, మన బాధ, మన సమస్యలు, మన ఇబ్బందులన్నిటిలో నుంచి కూడా ఆయన విడిపించే దేవుడై ఉన్నాడు. అందుకనే కీర్తనకారుడు చాలా చక్కగా 46వ అధ్యాయంలో కీర్తనల గ్రంథంలో 1వ వచనంలోనే ఏమని రాయబడుతున్నదంటే, ఇప్పుడు మనం చదువుకున్న దాన్ని ధ్యానించుకున్నాము కాబట్టి మరోసారి నేను అర్థమయ్యే రీతిలో నేను చదువుతాను. ఏమనంటే, దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్మదగిన సహాయకుడు. ఆపదకాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడై ఉండి మన ఆపదల్లో నుంచి విడిపించి మనల్ని రక్షించే దేవుడై ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, నువ్వెవరివైనా ఆపదలో కానీ, సమస్యల్లో కానీ, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యంలో, పేదరికంలో, అప్పుల్లో, సమస్యల్లో ఉంటే దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు. ఆయన దుర్గంగా ఉన్నాడు. నీకు ఆపద వచ్చినప్పుడు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు. కాబట్టి భయపడొద్దు. దేవుడి మీద విశ్వాసం ఉంచు. దేవుని నేను నమ్ముకుంటే నాకు ఇవన్నీ తొలుగుతాయని ఎప్పుడైతే నువ్వు దేవుడిని నమ్ముతావో అప్పుడు ఆ దేవుడు నీకు మేలు చేసి వాటిల్లో నుంచి నిన్ను విడిపించి ఆయనే ఆశ్రయముగాను, ఆయనే దుర్గముగా నీ జీవితంలో నీకు తోడై ఉండి నిన్ను బలపరిచేవాడుగా ఉంటున్నాడు. కనుక దేవుడు ఈ వాక్యాన్ని దీవించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఈ యొక్క చదవబడిన, చెప్పబడిన వాక్యము నీ ప్రజలైన వారికి అయా ఆశీర్వాదకరముగా, దీవెనకరంగా మార్చబడి వారిని, వారి కుటుంబాలని 30 60 100 దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమెన్. మంచిది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచునుగాక. వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వాళ్ళందరికి కూడా పరిచయం చేసి, స్నేహితులకి, రక్త సంబంధులకి, బంధుమిత్రాదులందరికి కూడా మీరు పరిచయము చేయండి. ఈ యొక్క పరిచర్యకి మీ ప్రార్థన అవసరం, ఎంతైనా అవసరమైనది కాబట్టి మీరు ప్రార్థన చేసి పరిచర్యలో మీరు కూడా సహకారంగా నిలబడండి. ఆమెన్.